నాయక్ సార్ సస్పెండ్ అయ్యారటగా. మనుషులకు రోజులు కావుబోయా. అవసరం అంటే 50,000 ఇచ్చిండు. తిరిగిద్దామని వస్తే లేడు. ఎంతేందన్నా? 40 రూపాయలు. సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు. అక్కడ నాయక్ సార్ ఉండకపోవచ్చు, ఆయన పెళ్ళం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ పోయి ఇచ్చేయండి డబ్బులు. సరే డబ్బు ఇచ్చారా? ఏమైందమ్మా? నాయక్! హలో, సుగుణండి, చెప్పు. చేసింది నీ పెండలం కాదు. 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం. 50 కేజీల నీ పెండ్లన్నీ తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు. కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నావు? తాళం తీసుకురా. Danny! Danny! Hey, Danny! Danny! బయటికి రా కొడక! వెళ్ళు. తాళాలు వచ్చి నేను రాలేదంటారు. నా కొడకొల్లరా వస్తున్నా. నా కొడకొల్లరా డానీ గడ ఎక్కడరా? నాకు తెలీదు. అబ్బా, తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. ఎక్కడ డానీ గారు? ఎక్కడ? డానీ రారా, బయటికి రారా. డానీ గారు ఎక్కడ? ఎక్కడ మీ డానీ గారు? ఎక్కడ చెప్పరా కూడా? దీని అమ్మ రాదేంట్రా తాళం?
చూసి ఇప్పుడు తాళం తీ నా కూడా ఎక్కడ అడిగాడు ఎక్కడికి నా కొడకల్లారా నా పెళ్ళం జోలికి వస్తారా నా పెళ్ళం కూడా నా బిడ్డ మీదకి వస్తారు నా పెళ్ళం మీదకి వస్తారు నా కొడక నా పెళ్ళం జోలికి వస్తారా నా బిడ్డ మీదకి వస్తారు నువ్వు ఎక్కడికి నా కొడక తాళం వేసు నా కొడక తాళం వేసి తప్పించుకున్నావు నా కొడకను ఎక్కడ ఎక్కడ అడిగాడు కరెక్ట్ కరెక్ట్ నా కొడక ఏంటో వచ్చిన కొడకను ఏయ్ ఎవడ్రా ఈడు నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరిడు ఎందుకు కొడతాడు ఏమో నాకేం తెలీదు. కారు ఆపు చెప్తా. వీణ్ణను పంపిస్తా దారాడానికి నీకోసం చూస్తున్నా నా కుటుంబం ఇక్కడ నువ్వే చెప్పండి ఉన్నాడన్నా పంపించండి నాకు సంబంధం. ఇది మా అయ్యే సెట్ అయ్యి పేమెంట్ మీ అమ్మదావే మా పే మధ్యాహ్న రాయ్ మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే ఆడాళ్ళ మీద లేకుండా నాయక్ వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వేనా వెలిగించేది? నేను వెలిగిస్తా. చూస్తావా నేను వెలిగిస్తే ఎలా పేలుతావు? నీకోసం వస్తున్నా వస్తున్నాను. నేను చెప్పేది విను. సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకో. గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది? సినిమా చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ అయ్యింది వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. నాని, నువ్వు ఈ సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు. కానీ పోలీసులు అంతా అంతే అనుకోద్దా. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టావు. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు.
కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో దాని వెనక ఉన్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు, కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది చావు నిన్ను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి బీపీ పెరిగిపోయి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్. ఆ సీఏ గడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సీక్రెట్ ఓత్ అని. ఆ నాయక్ గడి కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దుంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడూ చూడలా.